మీకు తెలుసా అసలు రావణాసురుడు అపహరించింది సీతాదేవినే కాదు, సీతాదేవి రూపంలో ఉన్న వేదవతిని. ఇది నేను చెప్తుంది కాదు, ఆధ్యాత్మిక రామాయణం, బ్రహ్మ వైవర్త పురాణం, పద్మ పురాణంలో దీని గురించి మెన్షన్ చేశారు. కుశధ్వత మహాముని తపస్సుకి జ్వాలాగ్ని నుంచి పుట్టిందే ఈ వేదవతి. వేదవతి తన చిన్నప్పటి నుంచి శ్రీ మహావిష్ణువుని తప్పించి ఎవరిని తన భర్తగా అంగీకరించనని దృఢంగా నిర్ణయించుకుంది. వేదవతి ఒకసారి విష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తుండగా రావణాసురుడు ఆమెను బలవంతం చేయబోయాడు. అప్పుడు వేదవతి రావణాసురునికి నీ చావుకి కారణం నేనే అవుతానని శాపం పెట్టి అగ్నిలో దూకి మాయమైపోతుంది. కట్ చేస్తే వనవాసంలో ఉన్న సీతాదేవిని రావణాసురుడు అపహరించక ముందే అగ్నిదేవుడు సీతా ప్లేస్ లో వేదవతిని రీప్లేస్ చేసి ఉంచుతాడు. సో రావణాసురుడు అపహరించింది సీతాదేవిని కాదు, సీతాదేవిలా ఉన్న వేదవతిని. ఈ వేదవతినే మాయా సీత అని కూడా అంటారు. అలా తను పెట్టిన శాపం ఇలా నెరవేరుతుంది. అండ్ రాముడు పెట్టిన అగ్ని పరీక్షల్లో వేదవతి మంటల్లో ఎంటర్ అవుతుంది. అండ్ అప్పుడే అగ్నిదేవుడు వేదవతిని సీతాదేవితో రీప్లేస్ చేస్తారు. అలా మంటల్లో నుంచి నిజమైన సీతాదేవి బయటికి వస్తుంది. మాయా సీత గురించి వాల్మీకి రామాయణంలో మెన్షన్ చేసి లేదు. ఇది కేవలం ఆధ్యాత్మ రామాయణం, బ్రహ్మ వైవర్త పురాణం, పద్మ పురాణం, మరికొన్ని పురాణాల్లో కథల్లో మెన్షన్ చేసి ఉంది. మీలో ఎంతమందికి మాయా సీత గురించి ముందే తెలుసు? కమెంట్స్ లో తెలపండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ ఎక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.